హాయ్ అందరికీ. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ మనం సికింద్రాబాద్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ టెంపుల్‌ని విజిట్ జేయడానికి వెళ్తున్నాం. ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. మోర్ ఓవర్ ఇక్కడ సపరేట్ పార్కింగ్ ఏరియా ఉంది అందరి. చూడండి గైస్, టెంపుల్ అయితే వేరే లెవెల్లో ఉంది. మేబీ ఇవాళ న్యూ ఇయర్ కదా, అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు అనుకుంటా. ఎంట్రన్స్ వచ్చేసి 2 వేస్‌లో ఉంది. ఇక్కడ స్టార్టింగ్ గేట్ 1 నుండెళ్ళి ఒకటి, ఇంకొకటి ఇక్కడ పార్కింగ్ ఏరియా నుండెళ్ళి ఇంకోటి. ఇంకిక్కడ చూడండి, ఆల్ ఆర్ వెల్కమ్ అని ఎంత బాగుందో. టెంపుల్ అయితే చాలా బాగుంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్కడో దూరం ఉన్నది కాకుండా మన దగ్గరలోనే ఉన్నది ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో ఒకసారి చూడండి. ఈ పాదాల పైన చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాలన్నీ స్వామి భూమండలానికి వచ్చినప్పుడు మెరిశాయి అనమాట. 49 సంవత్సరాలు మెరిశాయి. అది ఫస్ట్ పాయింట్. రెండోది మనలాగా నీడ పడలేదు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణ పరబ్రహ్మ వచ్చారు. మన శాస్త్ర ప్రకారము ఈ రెండు నిరూపణలు ఉంటే అవతారంగా రాలేరు, డైరెక్ట్గా పరబ్రహ్మ వచ్చారన్నది సంకేతము. ఇప్పుడు చూడండి, 24 మెట్లు ఉన్నాయి. అంటే మన శరీరంలో 24 తత్వాలు ఉన్నాయి. ఏంటి అవి? పంచభూతాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు. మనందరికీ 20 సమానంగా ఉంటాయి. ఈ 4 మార్పు ఉంటుంది అనమాట. మనసు, బుద్ధి, చిత్తం, అహం. ఆ 24 కూడా 3 భాగాలుగా ఉన్నాయి చూడండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం. అదే బ్రహ్మాండం అంటారు అనమాట. ఒకరు జననం ఇస్తారు, ఒకరు నడిపిస్తారు, ఒకరు అంతం చేస్తూ ఉంటారు. జననం ఇచ్చేవారు దేహాభిమానం ఉంటుంది మనకి. విష్ణువు దగ్గర ధనాభిమానం డెవలప్ అవుతుంది. శంకరుడి దగ్గర మమకారం డెవలప్ అవుతుంది. ఈ 3 వదిలిపెడితేనే మనకి పరబ్రహ్మ దర్శనం అవుతుంది. ఇవాళ మన శక్తితోనే ఎంటర్ అవుతలేము. పూర్వజన్మలలో పరబ్రహ్మని మనం ప్రసన్నం చేశాం కాబట్టి ఆయన అనుగ్రహంతో ఇవాళ మనకు అవకాశం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి మనసారా మనల్ని ధారణ చేసుకొని రండి. ఇంకోటి, కుడివైపున ఒక నీలకంఠవర్ణి స్వామి విగ్రహం ఉంది.
ఆ స్వామి ఆ రూపంలో 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు భారతదేశం అంతా నడిచారు. తిరుపతికి కూడా వచ్చారు, 3 నెలలు ఉన్నారు, ఎవ్వరు గుర్తుపట్టలేదు. ఆయనకి ఒక్క అభిషేకం చేసుకోవడం వల్ల 108 కోట్ల సంవత్సరాల తపస్సు ఫలితం లభిస్తుంది. కంపల్సరిగా చేసుకొని వెళ్ళండి. ఇంకోటి వచ్చేటప్పుడు ఇక్కడ వీడియో షో ఉంది, అక్కడ ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయండి. అది ఏర్పాటు చేసింది మన కోసమే, అది వినియోగించుకోవాల్సిన ధర్మం మనది. అది చేసి ఇంటికి ఆనందంగా వెళ్ళండి. అందరికీ జై స్వామినారాయణ. స్వామినారాయణ మంత్రము, స్వామి అంటే ఆత్మ, అక్షర బ్రహ్మ, నారాయణ అంటే పరబ్రహ్మ. రోజుకి 5 సార్లు తలవండది, అద్భుతమైన ఆనందం పొందుతాము. అందరికీ జై స్వామినారాయణ. హ్యాపీ న్యూ ఇయర్ 2026. హలో రెడ్డి ఛానల్ని, అందులో ఉన్న అక్షరధామ్ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టండి. జై స్వామినారాయణ. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మిస్ అయినాం. సో సెకండ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎలాంటి కోపం పడకుండా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. క్యాలెండర్ ఇంకొక బుక్ ఇచ్చారు, చాలా బాగుంది. ప్రసాదం కొంచెమే ఇచ్చారు కానీ చాలా బాగుంది. సో మా ఫ్రెండ్ అయితే మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను. సో ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయింది. దర్శనం చేసుకొని హాస్టల్కి వెళ్ళేటప్పుడు మాకు ఇట్లా భగవద్గీత పట్టుకొని అయితే కొంతమంది కనిపించారు. అక్కడ ఆగి వాళ్ళని ఏంటి అసలు అని అడిగితే ఇలా చెప్పారు. Hare Krishna. So this is the copy of Krishna book, the wonderful and beautiful pastime and philosophy from Krishna book described briefly in this book. So you can share, you can have it, you can read it and rejoice, reflect the values and wisdoms of Bhagavad Gita. Okay? Jai Shri Ram, Hare Krishna, Radhe Shyam. సో మా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అని చెప్తే ఏం కాదు తీసుకోండి, మీరు ఈ ఇయర్లో ఎవరినైతే కలుస్తారో వాళ్ళకి కొత్త వ్యక్తులకి అది గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పింది. సో అలా అని చెప్పేసి తీసుకున్నాం. సో అది గైస్, బాయ్.